ఇప్పుడు నాకు ఒక్క డౌట్ అంటే ప్రేక్షకులకు డౌట్ అదే. ఇప్పుడు నువ్వేమో బీసీ ఆర్గనైజేషన్ యాదవ్ కుల పోరాట సమితి బీసీ ఆర్గనైజేషన్ లో మొన్న బీసీ జాబ్ లో కూడా యాక్టివ్ గా పాల్గొన్నావు. మరి మీ రాజకీయ గురువు ఏమో రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే. మరి ఎట్లా నీకు ఆడ ఏమన్నా ఇబ్బంది కాదా? ఎలాంటి ఇబ్బంది ఏమి కాదు. మనకేందంటే ఇప్పుడు జాతీయ యాదవ్ కుల పోరాట సమితి అనేది ఎందుకు పెట్టాము, యాదవులలో కూడా డెవలప్మెంట్ కావాలి, యాదవులు ఉన్న పేదవాళ్ళు గొప్పగా ఎదగాలనే ఒక ఉద్దేశంతో ఇందులో పాల్గొనడం జరిగింది. జనాభా ప్రాతిపదికన బీసీలు వాళ్ళు తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ 56% ఏదైతే తీసినారో దాని ప్రాతిపదికన మాకు 42% రిజర్వేషన్లు కావాలని మేము కొట్లాడుతూ ఉన్నాం. మా యొక్క హక్కులు కావాలి, రాజ్యాంగబద్ధంగా కావాలి, విద్యా ఉపాధి ప్రకారంగా కావాలని కొట్లాడుతూ ఉన్నాం. ఇది ఓన్లీ ఏదో రెడ్డిలకో లేకపోతే ఇంకోలకో వ్యతిరేకం అనేది కాదు. మా జనాభా ప్రాతిపదికన మా హక్కులు మాకు కావాలని కొట్లాడుతున్నది. ఒక అభిమాన నాయకుడు, ఒక మంచి గొప్ప నాయకుడు, ఒక 10 మంది సేవా కార్యక్రమాలు సహాయం చేసేటువంటి గుణం ఉన్న వ్యక్తి, నేను ఆరాధ్య దైవంగా కొలుచుకున్న వ్యక్తి ఎవరైనా అంటే రాజగోపాల్ రెడ్డి. ప్రజానాయకుడు, ఎంతో మందికి సహాయ సహకారాలు చేశాడు. అతను చేస్తే సహాయం ఒక కుటుంబం కూడా నిలబడేటువంటి సహాయం చేశారు. నిన్న మొన్ననే రీసెంట్ గా మన 12,50,000 రూపాయలు కూడా 12,50,000 రూపాయలు కట్టి ఒక కిడ్నీ మార్పిడి చేయించారు, ఆపరేషన్ కూడా చేయించిండు. చాలా తెలంగాణ రాష్ట్రంలోనే ఏ నాయకుడు చేయలేనంత సహాయం కేవలం ఒకే ఒక నాయకుడు రాజగోపాల్ రెడ్డి గారు చేశారు. ఎన్నెన్నో చేసుకున్నారు, 5,000 10,000 చేసి కూడా పేపర్ ప్రకటించుకున్న చాలా మంది. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు చేసింది చాలా కోట్లలో ఉంటుంది. చాలా మందికి సహాయ సహకారాలు అందిస్తే కుటుంబాలు నిలబడ్డాయి. అటువంటి గొప్ప నాయకుడిని నేను ఆదర్శంగా తీసుకొని అతను నాకు ఒక దైవం లెక్క దేవుని లెక్క కొలుచుకుంటూ ఉన్నాను. సహాయం కోట్లలో ఉంటది, ప్రచారం